రికార్డింగ్ నెంబర్ 129 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. కర్దముడు భార్యను చూసి ఇట్లా అన్నాడన్నమాట. ధర్మ మార్గాన్ని అవలంబించటం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. ధర్మ మార్గం అంటే ఏమిటి అంటే ఏ మోటివ్ అనేది లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా చెయ్యవలసిన పనులు చేయటమే ధర్మ మార్గం. అంతకంటే తేలికగా మనం ఇది కాదండి ధర్మం అదండి అని విచక్షణ చేసుకునేటటువంటి శక్తి మనకు లేదు. మన దగ్గరికి వచ్చిన పని మనం ఏ ఉద్దేశాలు, ఐడియాలు, రిజల్ట్ ఓరియంటేషన్ పెట్టుకోకుండా దగ్గరికి వచ్చిన పని చేసుకుంటూ, చెయ్యవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ కాలానికి మనకు సంబంధించినంత మటుకు మనం చెయ్యగలిగిన పని. ఆ దైవం మీద పూర్తి భారాన్ని వేసి యుద్ధమే చేయమన్నాడు ఆయన. నన్ను నా మీద భారం వేసి యుద్ధం చేయమని చెప్పి అర్జునుడికి చెప్పినటువంటి పరమాత్ముడు ఆయన. ఆయన్ని తెలుసుకొని భారం ఆయనకు వదిలేసి, తండ్రి ధర్మాలేవో అధర్మాలేవో తెలిసేటటువంటి పరిస్థితి మాకు లేదు, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని మనకు తోచినటువంటి, మనకు అవసరము అని అనుకున్నవన్నీ మీట్ అవుతూ వెళ్ళిపోవటమే, చేసుకుంటూ వెళ్ళిపోవటమేనని నాకు అనిపిస్తోంది. ధర్మ మార్గాన్ని అనుసరించటం వల్ల, అవలంబించటం వల్ల మహిమ కలుగుతుంది అన్నారు. ఏమిటా మహిమ అంటే చక్కటి సమాధి, తపస్సు సమాధి అన్నీ క్లియర్ అవుతాయి. అంటే మనస్సు స్థిరపడుతుంది. దానివల్ల విద్య కూడా స్థిరత్వం వస్తుంది. విద్య అంటే ఏమిటంటే తనను తాను తెలుసుకునేటటువంటి విద్య, అసలైన విద్య. అదే ఆత్మజ్ఞానము. దాంతోనే ఆత్మయోగం సిద్ధిస్తుంది అని చెప్పారు ఇక్కడ. అంటే తనలో ఉన్న మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, దేహము అది అటు ఇటు విచ్చలవిడిగా అవన్నీ పారిపోకుండా ఒక పద్ధతిగా లగ్నమై ఇమిడి ఉంటాయి అన్నమాట. ఒక పద్ధతిగా ఉంటుంది మొత్తం కూడా, విచ్చలవిడితనం ఉండదు అక్కడ. అట్లాంటి యోగముతో అన్నారు. యోగము అంటే అన్నీ కలయికగా ఉండటం వల్లనే, ఆ కలయికతోనే విష్ణుమూర్తి కటాక్షాన్ని మనం సాధించుకోవాలి. దానివల్ల శోభతో కూడిన దివ్యమైన అనుభవం కలుగుతుంది. దానివల్ల సకల శుభాలు జీవితానికి పందిరిలాగా నిలబడతాయి. ఒక తీగకు పందిరి ఎలాగైతే నిలబడటానికి అవకాశం ఇస్తుందో, అలాగే ఎలా ఆలంబనగా అవుతుందో ఆ రకంగా పందిరిలాగా ఒక సపోర్ట్ ఇస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈయన. ఇంకా కూడా నేను నీకు వరం ఇస్తున్నాను, దివ్య దృష్టిని, వారింపరాని దివ్య దృష్టిని ఇస్తాను. నువ్వు ఫ్యూచర్ తెలుసుకోగలుగుతావు. ఈ ఫ్యూచర్ అనే కాదు, ఏ విషయమైనా చాలా తేలికగా తెలుసుకునేటటువంటి దివ్య దృష్టి నీకు ఎప్పుడు ఉండేట్టుగా, వారింపరాని అంటున్నారు. ఎవరు ఆపలేరు దీన్ని. అటువంటి దివ్య దృష్టిని ఇస్తాను. ఆ దివ్య దృష్టి వల్ల నీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. చూడు, ఇంకా ఈ తుచ్చమైన భోగాలు నీకు ఇస్తానని నేను ఎందుకు చెప్తాను? ఎలాంటివి నేను ఇవన్నీ, అవన్నీ కూడా ఇతరాలంటే భగవంతుడి కంట వేరుగా చూడబడే భోగాలు. అవి ఎప్పుడు కూడా మంచివి కాదు. ఇట్లాంటి సామాన్య సంపదలు ఎన్నైనా ఆ విష్ణుమూర్తి కనుబొమ్మ కదలికతో పుట్టి నశించిపోతూ ఉంటాయి. అంత అవి చాలా అల్పమైన విషయాలు. ఆయన కనుబొమ్మ కదిలిస్తే పుట్టి క్షణంలో వెళ్ళిపోయేటటువంటివి. అవి వద్దు మనకి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇంకా కూడా సాటి లేని రాజ్యం ఉంటే చాలా గర్వం వస్తుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది, కళ్ళకు పొరగమ్మి అజ్ఞానం వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళు ఆ సంపదల్ని అనుభవించలేకపోతారు. అందువల్ల నీ అద్భుతమైన నీ పాతివ్రత్య నిష్ట వల్ల, అంటే నువ్వు ఎంతో చక్కగా ఏమీ ఆశించకుండా సేవ చేసావు నాకు. నువ్వేమీ రెండో భావం పెట్టుకోకుండా కేవలం సేవ చేస్తూ ఉన్నావు నాకు. అందువల్లనే నీకు, నీ నిష్ట వల్లనే నీకు ఇవన్నీ కూడా దొరికినాయి. చక్కగా సమబుద్ధితో ఆ సుఖాలన్నిటినీ నువ్వు అనుభవించు. నీకు కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అంటే నువ్వు అనుకున్నటువంటి పని అవుతుంది. నువ్వేమనుకున్నావు? బ్రహ్మగారి సృష్టిని వృద్ధి చేయటం కోసమే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావని చెబుతూ ఉన్నారు ఆయన ఆవిడకి. క్షత్రియుడైనా బ్రాహ్మణుడైనా కూడా భోగాలన్నీ కూడా సమానమే. ఒక మనిషికి సుఖాన్ని కలిగించేవే భోగాలు. అవి కోరనప్పుడు, కోరకుండా వచ్చినవి ఎప్పుడు కూడా చాలా దివ్యములు, అంటే దైవికమైన, దైవ సంబంధమైన టచ్ ఉంటుందన్నమాట వాటి. ఈ భోగాల కోసం ఆశపడకుండా, దెబ్బతినకుండా వాటి కోసం
అటువంటి వాడే దెబ్బతినకుండా ఉండేవాడే, కామముచే దెబ్బతినకుండా ఉండేవాడే, ఏది కోరని వాడే బ్రాహ్మణుడు అని కూడా వేదం చెబుతోంది. అట్లాంటి స్థితి దేవహూతికి కూడా సిద్ధిస్తుంది అని కర్దముడు వరం ఇస్తున్నాడు అనమాట. ఇట్లా చెప్పిన భర్తని చూస్తుంది ఆవిడ. చూసి ఎటువంటి వాడు ఆ భర్త అని మనసులో నమస్కరించుకుంటోంది. యోగమాయ విచక్షణుడు అంటే యోగమాయని తెలుసుకున్నవాడు, ఈసత్వం పొందినవాడు, ఈశ్వరత్వాన్ని పొందిన, సాక్షాత్తు పొందిన కర్దముణ్ణి చూసి దేవహూతి ఏ చింత ఏ దిగులు లేని మనస్సుతో తల వంచి వినయంతో ప్రేమతో నిండిపోయి తొట్టుపాటు పడే పలుకులతో కొద్దిగా సిగ్గుతో ఇట్లా అన్నదిట, అడ్డులేని యోగమాయకు నువ్వే ప్రభువు ఇక్కడ. అటువంటి ఏమాత్రం మాయకు కూడా లొంగకుండా ఉన్నటువంటి వాడివి నువ్వు. నీ నీ వల్ల నాకు ఇటువంటి సాటిలేని దివ్య భోగాలు కలగటం చాలా సహజమని నాకు తెలుసు. నీ వంటి వాడి పక్కన ఉంటే నాకు అటువంటి దివ్య భోగాలు ఒక లక్ష్యం కాదు, ఎన్నో జరగచ్చు. నీతో నాకు నేను నీ భార్యనైనంత మాత్రం చేతనే ఇవన్నీ కూడా వచ్చినాయి. అయినా కూడా నువ్వు ఒక కట్టుబాటు చేశావు, నాకు పిల్లలు పుట్టే వరకే నాతో ఉంటాను అని చెప్పావు. ఆ మాటని స్మరించి ఆ మాట గుర్తుపెట్టుకో, పిల్లలు కలగాలనే మాట గుర్తుపెట్టుకొని నాతో శరీర సుఖం అనేదాన్ని కూడా నువ్వు పొందాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకో. ఈ సుఖాలతో నాకెందుకు, ఈ శరీర సంగం వల్ల సంతతి పొందటమే నారాయణుని ఆజ్ఞ కదా అని చెబుతోందన్నమాట. శరీర సుఖం అనే మాట వాడింది కానీ ఈ సుఖం కాదు నాకు కావాల్సింది. నారాయణుడు ఏది ఆజ్ఞాపించాడో, పిల్లలు పుట్టాలి మనకి, దానికి ఏం చేయాలో అది మటుకే నువ్వు చెయ్యి. నా శరీరం అంతా నీ సేవలోనే ఉన్నది. అట్లాంటి కోరికే ప్రధానంగా ఉన్న నా శరీరానికి స్నానం, భోజనం, పానీయాల ప్రత్యేక సుఖాలు ఇవేమి ముఖ్యమైనవి కాదు. వాటితో నాకు తృప్తి కలగదు. నా కోరిక తీర్చదలుచుకున్న వాడివైతే నువ్వు ఆ కామశాస్త్రం అనేది నాకు ఉపదేశం చెయ్యి. అసలు ఏమిటది నాకు తెలియదు కాబట్టి ఆ విధానం అంతా నాకు ఉపదేశం చేయమని చెప్పి అడిగింది ఆవిడ. వీళ్ళ ఇద్దరి దాంపత్యమే సృష్టిలో మొట్టమొదటి ఫిజికల్ దాంపత్యం. ఇంత మటుకు కామశాస్త్రం అనేది లేదు. దానికి కర్దముడు నారాయణుడి ఆజ్ఞ తీసుకొని తన తపశ్శక్తితో ఆ కామశాస్త్రాన్ని రాయాలి అని ఆవిడ ఉద్దేశం అన్నమాట. దాన్ని ఉపదేశం చేసిన తర్వాత దానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా నువ్వే రెడీ చేసి ఇవ్వాలి నాకు. మన ఇద్దరం హాయిగా సుఖంగా ఉండటానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలు, సుఖించటానికి చక్కగా ఉండే భవనాలు, విహరించటానికి మంచి తోటలు, అవన్నీ నీ సామర్థ్యం. నువ్వు అటువంటి సమర్థుడివి, అవన్నీ చెయ్యగలవు. అటువంటి నీ సామర్థ్యంతోనే అవన్నీ కూడా సృష్టించమని అడిగింది ఆవిడ. కర్దముడు వెంటనే అన్నీ తన యోగమాయతో అన్నీ సృష్టించాడు. తొలి జాతి మానవులకు దాంపత్యం అనేది ఒక ధర్మంగా ఉండేది కానీ అది ఇట్లా కామ వాంఛతో కూడినట్టుగా ఉండేది కాదన్నమాట. దేహ కణాలతో జీవుడికి పాతుకుపోయిన సంబంధం లేకపోతే కామానికి బలం తక్కువ ఉంటుంది. అంటే పూర్వకర్మ అనేది ఇక్కడ ఏమీ లేదు, గుంజి కింద పడేయటం లేదు కామం వాడిని, ఎందుకంటే పూర్వకర్మ అనేది లేదు. ఆకలికి ఆహారం ఎలా తీసుకుంటామో ఇది కూడా ఈ కామం అనేది లేకుండానే వాళ్ళు చేయవలసిన పని చెయ్యటానికి సిద్ధమైన వాళ్ళు అన్నమాట. ఆహారం ఎట్లాగైతే దేహ పోషణకు అవసరమో ఇది కూడా ప్రజల్ని పుట్టించాలి, ప్రజావృద్ధి జరగాలి అంటే ఈ దాంపత్యం కూడా అట్లాగే అవసరమైంది వాళ్ళకి. సుఖాలన్నిటినీ అనుభవించాలి కానీ ఒక లిమిటెడ్గా ఉండాలి. దానికి మనం లొంగిపోవటం అనేది చేయకూడదు అంటున్నారు ఇక్కడ. అన్ని దేవతల కంటే అంతర్యామి దేవతని తృప్తిపడే పరిస్థితి ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఆ అధిదేవతని ఇంద్రుడు అంటారు. ఇంద్రుడు దేవసభకు రాజు అని చెప్పారు. తృప్తి అంటే ఏమిటో తెలుసుకోని వాళ్ళు, ఇంద్రుడిని లెక్క చేయని వాళ్ళు అని అర్థం. అటువంటి వాళ్ళు ఇంద్రుడి కోపానికి గురవుతారు తప్పకుండా అంటున్నారు. తపస్సు మొదలైన విషయాల్లో వీటిని తప్పకుండా పాటించాలి, లేకపోతే ఇంద్రుడు కోపించి తపోభంగం చేస్తాడు అని అనేక కథలున్న ఇంద్రుడు తపస్సు చేసుకునే వాళ్ళ తపస్సుని పాడు చేస్తాడు అనే కథలన్నీ ఇందుకని వచ్చినాయి కానీ ఇంద్రుడు చెడ్డవాడని కాదు. గౌతముడు కూడా ఇట్లా చేసినందువల్లనే అహల్య ఇంద్రుడితో కలిసింది అనే మాట వాల్మీకి
ఒక అర్థవాదంగా అంటే ఒక అర్థం ఉన్న కథగా చెప్పాడు ఆయన. స్త్రీని తప్పుపట్టడానికి వీల్లేదు. పురుషుడు కూడా గృహస్థాశ్రమం తీసుకున్న తర్వాత భార్యని తృప్తి పరచాలి. ఆ నియమాన్ని దాటినందువల్లనే, ఆ నియమం ఆయన పాటించనందువల్లనే ఆవిడకి, అహల్యకి శాపం రావటం, రామపాద స్పర్శ, ఆ భగవంతుడి స్పర్శ కలిగింది ఆవిడకి. ఆవిడ పాపం ఎలా చేసింది అవుతుంది అని చెబుతున్నారు ఇక్కడ. ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా నరజాతి కథలు, మొత్తం జాతికి మొత్తానికి అన్వయించుకునే కథలే గాని ఒక పర్సనల్గా ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు. కర్దముడు సంసారంలో తన తేజస్సు పోగొట్టుకోకుండా భార్య కోరికలను తీర్చేటట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు. ఆ విషయమే ఈ కథ చెప్తోంది. తన తేజస్సు అంటే తన తపస్సు నుంచి భంగం కలగకుండా చేయవలసింది చేస్తాడు. అంటే కామం లేకుండా, కోరిక లేకుండా చేయవలసింది చేయటమే ధర్మం అని మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఆయన వెంటనే భార్య కోరిక తీర్చాలనే భావంతో దివ్యమైన మణులతో ఉన్న స్తంభాలు, పచ్చలు తాపిన భవన భూమి కల్పించాడనమాట. పచ్చలు, వజ్రాలన్నీ, గోడలకన్నీ పగడాలు, అన్ని ద్వారబంధాలు అద్భుతంగా వచ్చేసింది. పెద్ద భవనం, బంగారపు కుంభగోపురాల మీద ఇంద్రనీలపు మణిముక్కలు తళుక్కుమన్నాయి. అంటే మనమేదో చాలా కష్టపడి డబ్బు సంపాదించి తలుపులకి బంగారు తాపడాలు పెట్టుకోవటం కాదు ఇక్కడ చెబుతూ ఉన్నది. ఆ మాయను దాటినవాడు స్మరణ మాత్రంతో ఇవన్నీ కూడా తయారు చేయగలుగుతాడు అని అవసరానికి అన్నీ సృష్టించాడు ఆయన కూడా. భవనం మీద అద్భుతమైనటువంటి తళతళమనే పట్టు వస్త్రపు పతాకం కూడా, అంటే ఒక జెండా కూడా ఎగురుతూ ఉందిట. మనోహరమైన జుంకారాలు చేసే తేనెటీగలన్నీ కూడా, అక్కడున్న పుష్పవనాలు ఎన్నో వచ్చేసినాయి. ఆ పుష్పమాలికలన్నీ సిద్ధపరిచారు. నాజూకైన చక్కటి మెత్తటి బట్టలు, చీరలు, మెత్తటి పరుపులతో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. పెద్ద పెద్ద పూల తోటలు వచ్చేసినాయిట. ఆ తోటల్లో గుబురుల్లో దాక్కొని చక్కటి కోకిలలు అరుస్తూ ఉన్నాయిట. పావురాలు, చిలకలు, నెమళ్ళు గుంపులు గుంపులుగా రకరకాలుగా విహరిస్తూ ఉన్నాయిట అక్కడ. అందులోనే రత్నాలు చక్కగా తాపిన రకరకాల రంగులతో, శిల్పాలతోనే, అంటే పక్షుల్ని కూడా చెక్కి ఉన్నాయిట. ఆ పక్షులు ఎంత న్యాచురల్గా ఉన్నాయిటంటే నిజమైన పక్షులు అనుకుంటూ ఉన్నాయిట. అక్కడున్న పక్షులన్నీ కూడా దాని మీద, ఆ బొమ్మల మీదకి వెళ్ళి ప్రతి చెట్టు మీద కొమ్మ పైకెక్కి పక్షులన్నీ గలగల కలకలారావాలు చేస్తూ శబ్దం చేస్తూ ఉన్నాయిట. మేడ మీద అంతస్తుల్లో ఎంతో చక్కటి పరుపులు, పట్టు వస్త్రాలు వేసిన ఆసనాలన్నీ చక్కగా అమర్చి పెట్టారట. చంద్రకాంత శిలలతో ఈ తోటల మధ్యలో కూర్చోటానికి చక్కని తిన్నెలు కట్టారట. చంద్రకాంత శిలలంటే మనం చలువరాతి మేడలు అంటాం కదా, పాలరాతి మేడలు అనమాట. పాలరాయితో చేసిన తిన్నెలు కూర్చోటానికి ఆ తోటల మధ్యలో. అంటే ఇది ఉంది అది లేదు అనేటటువంటిది లేకుండా సమస్తము సృష్టించాడు. సకల ఋతువుల శోభలు నిండి ఉన్నట. ఒక ఋతువు కాదు, అక్కడ సమస్తము సమానం అయిపోయి అన్ని ఋతువుల శోభలు ఒకేసారి వచ్చేసినాయి. సమస్త శుభాలు కలిగించే సంపదలు ఎన్నో ఉన్నాయి. అనేక రకాల భోగాలకి సరిపోయేటట్టుగా ఉంది. తలుచుకుంటే చేతికి అందేటట్టుగా చక్కగా అన్నీ అమర్చబడి ఉన్నాయి. అట్లాంటి దివ్య భవనాన్ని కల్పించి, తోటలు దొడ్లు అన్నీ కల్పించి, సరస్సులు, అందులో విహరించటానికి అవసరమైన సుఖపడటానికి భోగములు అన్నీ రెడీ చేశాడు ఆయన. అవన్నీ కూడా దేవహూతికి చూపించాడు. చూపిస్తే ఆవిడ ఏమి ప్రత్యేకమైన ఆనందాన్ని ఏమి చూపించలేదు, ఆనందపడలేదు. చూపించకపోవటమే కాదు, ఆవిడ మామూలుగానే ఉంది. స్పెషల్గా ఏమి ఆహా ఓహో అని సంతోషించలేదు. ఆయన ఆ విషయం గ్రహించి చాలా తృప్తి పడ్డాడుట. ఎందుకంటే ఆవిడ అది చూసి చాలా ఉప్పొంగిపోయి ఉంటే, అంటే ఇవన్నీ ఈవిడ కోరిందన్నమాట. కోరికలతో తన దగ్గర ఒక ఋషిగా ఉన్నవాడికి భార్య అయి బాధపడుతోందేమో అనే ఊహలు వచ్చేవేమో, కానీ అటువంటి పరిస్థితి అక్కడ లేదు అసలు. ఆవిడ సంతోషించలేదు. ఆయన సర్వజీవుల హృదయ భావాల్ని తెలుసుకోగలిగిన, సర్వజీవుల మనస్సులో ఏముందో, హృదయంలో ఏముందో తెలుసుకోగలిగిన కర్దముడు ఎంతో సంతోషపడ్డాడు. సంతుష్ట హృదయుడైపోయాడు, ఆనందపడ్డాడు భార్యను చూసి.
ఓహో! ఇవన్నీ అవసరం కోసం ఉన్నాయి గానీ, వీటికి లొంగిన వ్యక్తి కాదు ఈవిడ అని సంతోషపడ్డాడు. తను తపశ్శక్తితో కల్పించిన భవనాన్ని చూసి సంతోషించకపోతే ఆయనకెందుకు ఆనందం కలిగిందంటే, హృదయం తెలిసినవాడు కాబట్టి ఆయనకి ఆనందం కలిగింది. భార్య యొక్క గొప్పతనం తెలిసినవాడు. ఆవిడకి కోరికలు లేవు, కామవాంఛలు లేవు, చెయ్యవలసినవి చెయ్యగల సత్తా ఉన్నటువంటి తపశ్శక్తి ఉన్న వ్యక్తి ఆవిడ అని అర్థమైంది ఆయనకి. నారాయణుడి ఆజ్ఞని కేవలం పరిపాలించటం కోసమే కర్దముడికి దేవహూతికి కూడా శరీర సంబంధం, దానివల్ల కలిగే మంచి పిల్లలకు మటుకే అది మాత్రమే దేవహూతికి ముఖ్యం. ఆ సంతానం కలగటమే దేవహూతికి ముఖ్యం. అంతేగాని విహార భవనాలు, విహార సౌఖ్యాలు, దివ్య దృష్టి ఇవన్నీ ఆవిడకి ఏమీ అక్కర్లేదు అని ఆవిడ మనస్సును ఆయన గ్రహించాడు కాబట్టే ఎంతో సంతోషపడ్డాడు. సంతుష్టాంతరంగుడయ్యాడంటే తనతో పాటు తన భార్యగా వచ్చిన ఆవిడ సరైన ఉజ్జి అని ఆయనకు అర్థమైంది. సృష్టి అంతా కర్దముడు ఎందుకు చేసి చూపించాడంటే నారాయణుడి నారాయణుడి ఆజ్ఞ మీద దేవహూతికి ఎంత శ్రద్ధ ఉందో చూడాలి అని, భార్యని సుఖపెట్టి మెప్పించాలని కాదు, ఆ శ్రద్ధను తెలుసుకోవటానికి ఆయన అలా చేశాడు. తన శక్తిని వాడి ఇవన్నీ కూడా సృష్టించాడు ఆయన అని చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 129 అయిపోయింది.